రమేష్ విజయవాడలో బస్సు దిగేసరికి 7 గంటలైంది. వాతావరణం బాగుంది. హైదరాబాద్ చలికి అలవాటు పడ్డాక విజయవాడలో చలిమంటలు వేసుకుని కూర్చున్న మనుషుల్ని చూస్తే విచిత్రంగా అనిపించింది రమేష్కి. ఊరంతా సంక్రాంతి సందడిలో మునిగిపోయింది. రమేష్ ఇప్పుడు వచ్చింది కలవిహీనమైన శ్రావణి ముఖాన్ని చూడటానికి. అతనికి ఆమె గుర్తుకు వచ్చినప్పుడల్లా మనస్సు అస్థిమితమవుతుంది. నిన్న మధ్యాహ్నం ఆఫీస్కు హేమంత్ కాల్ చేశాడు. శ్రావణి భర్త పోయాడురా, ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళరా అంటూ. రమేష్ మనసు నిలవక వెంటనే రాత్రికే బస్సు ఎక్కేశాడు. గాయత్రి పండక్కింట్లో ఉండకుండా వెళ్తారా అంటూ విలవెలలాడిన శ్రావణికి వచ్చిన కష్టం అతన్ని ఒక్క క్షణం కూడా ఆమెకు దూరంగా నిలవనేయలేదు. ఆమె జీవితంలో మరోసారి మోసపోయిందన్నమాట. అతని ఇంటి పక్కన ఉంది. అతనితో కలిసి చదువుకుంది. ఎంత ఆప్యాయంగా పెరిగారు అంటే తమ మనస్సులు విడదీయరాని బంధాలైపోయాయి. ఆమె రమేష్ కంటే ఒక తరగతి తక్కువ, వెనకంతస్తులో 10 మెట్లు దిగువన. అదే తమని ఒకటి కాకుండా చేసిందని రమేష్కి తెలుసు, శ్రావణికి తెలుసు. తను అంటే సర్వం వదిలేసి ఆమెను తీసుకుని పోదామన్నంత దృఢ నిశ్చయంలో కాలిపోతున్న అతని మీద బిందెడు నీళ్లు కుమ్మరిస్తూ అలా చేయడం వలన చాలా కొద్ది కాలం మనం సర్వం మరిచి స్వర్గాన్ని చూడవచ్చు. కానీ నేను గడుపుతున్న ఈ జీవితంలో నువ్వు జీవితాంతం ఎమడలేవు. నేను పెరిగింది పాత పెంకుటి కొంపలో అతి కొద్ది సౌఖ్యాలని సర్వసౌఖ్యాలుగా భావిస్తూ, నువ్వు దేవేంద్ర భవనంలో కూడా ఇంకా ఇంకా సౌఖ్యాలు కావాలని తాపత్రయపడుతూ అందే. ఆమె మాటల్లో అర్థం అతనికి అర్థమయ్యేటప్పటికీ ఆమె ఒక మగవాడికి భార్య అయ్యి అతనికి దూరం అయిపోయింది. విజయవాడ వెళ్ళిపోయింది. ఇది జరిగి ఇప్పటికీ 6 సంవత్సరాలైంది. హోటల్ గదిలో బ్యాగ్ని పడేసి స్నానం చేసి వేడివేడి కాఫీ తాగి 9 గంటలవుతుండగా బృందావన్ గార్డెన్స్లో ఆటో దిగాడు. అక్కడ హేమంత్ ఉన్నాడు. రమేష్ వెళ్ళేసరికి హేమంత్ ఆఫీస్కి వెళ్లే హడావిడిలో ఉన్నాడు. నేను శ్రావణి ఇల్లు చూపిస్తాను నీకు, పలకరించిరా. ఇవాళ నేను మీటింగ్కి అటెండ్ అవ్వాలి. 5ంటికి నీ హోటల్ దగ్గరికి వస్తాను. ఇద్దరు కారులో ఎక్కారు. కారు చిన్నగా పోతుంది. శ్రావణి భర్తది సహజమైన చావని నేను అనుకోవడం లేదురా అన్నాడు హేమంత్. అదేంటి? లేనిపోని గొడవలతో శ్రావణి ఇబ్బందుల్లో పడుతుందనే విషయంలో మాకు అనుమానం వచ్చినా మేము మాట్లాడలేదు. అసలే ఆమె దుఃఖంలో ఉంది. మరిన్ని కష్టాలు ఎందుకు కలిగించాలి? రమేష్ షాక్ నుండి కోలుకోకముందే శ్రావణి ఇంటి ముందు కారాగింది. హేమంత్ రమేష్ని దించి వెళ్ళిపోయాడు. ఏ శోక దేవతలాగానో ఉంటుంది. ఎలా ఓదార్చాలని అనుకుంటున్న తను ఆమె రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. మామూలుగా ఉంది. గులాబీ రంగులున్న తెల్లటి చీర కట్టుకుంది. చాలా కాలమైంది చూసి. విజయవాడలో ఆఫీస్ పనా అందే. ఏ వికారం లేకుండా లోపలికి వెళ్ళగానే తడబడడం అతని వంతయింది. హేమంత్ ఫోన్ చేశాడు. నిన్ను చూసి వెళ్దామని వచ్చాను అన్నాడు తల వంచుకొని. ఆమె చటుక్కున తలెత్తింది. అయితే పలకరింపులకొచ్చావా? థ్యాంక్ యూ అన్నది పెదాలు సాగదీసి విరిచి కాస్తంత చిరునవ్వును ప్రదర్శిస్తూ. అతను అవాక్కయ్యాడు ఆమె మాట తీరుకు. సరే, ఎలాగో వచ్చావు కదా, నాకు సాయం చేయగలవా అన్నది శ్రావణి అతని ఇంట్లో కాలుపెట్టిన గంటకు. గంట అయినా ఆమె తల్లి ఏడుపు ఇంకా లోపల నుండి వినిపిస్తూనే ఉంది. మధ్యలో శ్రావణి కూడా అంది. భర్త పోయిన నాకంటే అల్లుడు పోయిన ఆమె ఎక్కువగా ఏడుస్తున్నదే అని ఆశ్చర్యపోతున్నావా? నేను జీవితంలో ఏడవలసిందంతా ఇంతకు ముందే ఏడ్చేశాను. మొదటిసారి మన ఇద్దరం పారిపోదామని నువ్వంటే నేను కాదన్నప్పుడు, రెండోసారి ఆయనకు రెండో భార్యగా ఇంటికి వచ్చినప్పుడు, మూడోసారి ఆయన ద్వారా గర్భం దాల్చినప్పుడు ఆమె నవ్వుతూ అందే. అతను ముఖం చిట్లించాడు. వింతగా ఆమె ముఖంలోకి చూశాడు. ఆమెకు మానసిక అస్థిమిత ఏమీ ఏర్పడలేదు కదా. మొదటిసారి ఆయన తీయించేవారు. రెండోసారి ఏం చేయాలని ఆలోచిస్తుండగానే ఆయన పోయారు. ముఖాన్ని చటుక్కున పక్కకు తిప్పుకుంది. ఏంటి, నా సాయం కావాలన్నావు అన్నాడు కాస్త ముందుకు వంగి. ఒకసారి ఆయన పనిచేసిన ఆఫీస్కి వెళ్ళి వద్దాం. నాకు వచ్చే డబ్బు ఎంతో తీసుకోవాలి. రెండోది, నాకు ఆయన బదులు ఉద్యోగం ఏమైనా ఇస్తారేమో కనుక్కోవాలి. అలాగే జగన్నాథం గారిని చూసి రావాలి. ఆయనెవరు? నా చచ్చిపోయిన భర్తకు చనిపోయిన మొదటి భార్య తండ్రి. ఆయనతో పనేంటి? నాకు రావాల్సిన డబ్బుకు ఆయన అడ్డుపడుతున్నాడని విన్నాను. కూతురు పోయింది కదా, ఇంకా డబ్బు దేనికి ఆయనకు? ఆమెకు కొడుకున్నాడు. ఆమెను చూస్తూ ఉండిపోయాడు. ఇవాళ రాత్రిగా నేను వెళ్ళాలి. ఆ విషయం విన్న తర్వాత నేను చూడకుండా ఉండలేక వచ్చాను. రేపు భోగి, ఎల్లుండి సంక్రాంతి. నేను ఇంట్లో లేకపోతే గాయత్రి బాధపడుతుంది. ఆమె ఒక దీర్ఘ నిశ్వాస విడిచింది. నువ్వు ఈ రోజు రాకపోయినా నీకు ఫోన్ చేసి పిలిపిద్దామనుకున్నాను. నాకు ఈ మనుషుల మీద నమ్మకం పోయినా ఒక్క నీ వల్ల కాస్తో కోస్తో మేలు జరుగుతుందని ఆశ ఉంది. ఇంకా అతను మాట్లాడలేదు. ఆమె నమ్మకాన్ని బొమ్ము చేయడం అతనికి ఇష్టం లేదు. నాకు ఇక మిగిలిందల్లా గర్భంలో ఉన్న పసిగుడ్డే. ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా నాకు ఎవ్వరు సాయం చేయకపోయినా నా భవిష్యత్తునంతా ప్రాణిలోనే చూసుకోవాలన్నదే నా ఆశ. సరిగ్గా 15 రోజులకు తిరిగి విజయవాడలో కాలుపెట్టాడు రమేష్. క్రితంసారి వచ్చి వెళ్తున్నప్పుడు బస్టాండ్లో అతన్ని కారులో తీసుకొచ్చి బస్సు ఎక్కిస్తూ నువ్వు వచ్చి మిగతా విషయాల్లో కల్పించుకోకుండా ఉంటే బాగుంటుందేమోరా అన్నాడు హేమంత్. ఎందుకని? శ్రావణి ఎప్పుడు
నీ పూర్వపు శ్రావణి కాదు. ఆమె భర్త ఒకసారి ఏదో మాటలో నాతో అన్నాడు. ఏమని ఆత్రంగా అడిగాడు. 2 సంవత్సరాల క్రితం ఆమెకొచ్చిన గర్భాన్ని తన్ని స్వయంగా విచ్ఛిన్నం చేయించాడు. కారణం అది తన వల్ల కాకపోవడంతో. రమేష్ బెత్తరపోయాడు. ఇప్పుడు కూడా ఆమె తల్లి కాబోతున్నది అంటే? రమేష్ వడివడిగా అన్నాడు. హేమంత్ వెలికిపడినట్లుగా రమేష్ ముఖంలోకి చూశాడు. నిజమా? అవును అన్నాడు దృఢంగా హేమంత్. శ్రావణినే చెప్పింది. ఖచ్చితంగా సహజమైన చావే. ఎందుకనుకోవాలి అలా అని? శ్రావణి భర్త వల్ల ఎప్పటికీ తల్లి కాలేదు గనుక ఆమెతో పెళ్లి కాకముందే అతడు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు. రమేష్ తల తిరిగిపోయింది ఆ క్షణాన్న. ఎంతో ఉన్నతంగా భావించే శ్రావణిను అతనంత నీచంగా ఊహించలేడు. శ్రావణి ఎదురుగా రమేష్ అనాస్తకంగా కూర్చున్నాడు. నీ భర్తను మొదటిసారి గర్భవతి అయినప్పుడు ఎందుకు ఆ గర్భాన్ని తీయించివేశాడు అన్నాడు ఆమె ఇచ్చిన కాఫీ అందుకుంటూ ఇంట్లో కాలు పెట్టిన అరగంటకు. ఆయన గారికి మొదటి భార్య కొడుకంటే అంత ఇష్టం. పేలవంగా నవ్వింది శ్రావణి. అయితే నాకు మరొకరు పుడితే ఈ ఎస్టేట్ అంతా భాగాలు చేయాల్సి వస్తుందని. అంత ఆస్తి ఉందా? కాస్తో కోస్తో ఉంది కాబట్టి ఏడుపు. ఆమె మాటల్లో దృఢత్వం లేదనిపిస్తుంది. హేమంత్ అన్న మాటలు గుర్తుకు రాగా ఆమె మాటల్లో నిజాయితీ కూడా లోపించిందనిపిస్తుంది రమేష్కి. మరుసటి రోజు ఉదయం 11 గంటలప్పుడు రమేష్ శ్రావణిని తీసుకొని ఆమె భర్త ఉద్యోగం చేసిన కంపెనీకి వెళ్లారు. ఇష్టంగానే. శ్రావణి మీద ఇప్పుడు అతనికి జాలి లేదు. ఆమె ఎందుకలా తప్పుడు పనులు చేస్తుందో తెలుసుకోవాలని తపన ఒక్కటే తనకుంది. అందుకే ఆఫీసు విషయం తేల్చేసి వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని మనస్సు కోరుకుంటుంది. ఆయనకు మూర్తి గారని మంచి మిత్రులున్నారు. అక్కడ ఆయన కలుద్దాం శ్రావణి అన్నది. ఆఫీసులో కాలు పెట్టిన తర్వాత శ్రావణిని ఆప్యాయంగా పలకరించాడు. జాలిగా శ్రావణి వంక చూస్తూ, నాకు ఈ కంపెనీతో ఎన్ని సంవత్సరాల అనుబంధం ఉన్నా నేనేం సాయం చేయలేకపోతున్నానమ్మా నీకు. ఇప్పుడు ఇండస్ట్రీలన్నీ మూతపడే స్థితిలో ఉన్నాయి. ఒక్క ఉద్యోగి తగ్గినట్లేనని యజమాన్యం అనుకుంటుంది. ఇక డబ్బంటావా? అన్నిట్లోనూ రావాల్సిందంతా మొదటి భార్య కొడుక్కే చెందాలన్నట్లుగా నామినేషన్ ఉంది అన్నారు నిస్సహాయంగా. లేదా కోర్టుకు వెళ్తే ఏమైనా భాగం రావచ్చేమో కానీ అది అంత త్వరగా తేలుతుందని నేను అనుకోను. మా వారి మిత్రుడు హేమంత్ గారు మీ ఎండీ కూడా మంచి పరిచయస్తులే కదా. ఎలాంటి భావన లేకుండా ఆయన చూస్తూ అందే. ఎవరెంత పరిచయస్తులైనా చనిపోయిన మనిషి రాసిన సంతకాలు పెట్టిన కాగితాలను మార్చలేదు కదా. అవునులేండి, ఇప్పుడు ఎవ్వరేమీ చేయలేరు చాలా నిర్లిప్తంగా అంటూ లేచి నిలబడింది. ఆమె మాటలంటున్న ఆమె కంట వణుకుతుండడం రమేష్ గమనించాడు. అది కోపంతోనో అసహనంతోనో అర్థం కాలేదు. బయటకు వచ్చిన తర్వాత రమేష్ అన్నాడు, హేమంత్ని కలుద్దామా? దేనికి? విసురుగా ఉంది. ఇక్కడ ఉండే మనిషి. అతడు నీకేమైనా సాయం చేయగలుగుతాడేమోనని. వాడు నాకు బాగా తెలుసు కదా. శ్రావణి రోడ్డు మీదే ఫక్కున నవ్వింది. ఇప్పటికే నాకెంతో సాయం చేశాడు. ఇంకా శ్రమ పెట్టడం దేనికి? అతడు ఆమెకి ఏం సాయం చేశాడో రమేష్కి అర్థం కాలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను రాత్రికి వెళ్ళిపోతాను. ఉండి నేను చేయగలిగిందేముంది అన్నాడు. సరే, ఎవ్వరూ ఏమి చేయలేరని నాకు తెలుసు. ఆయన ఉన్నంత వరకు సొంత ఇల్లే అనుకుంటున్నా. ఈ ఇల్లు కూడా ఎవరికి చెందాలని రాశారో నాకు తెలియదు. రేపు జగన్నాథం గారు వచ్చి ఖాళీ చేయమంటే మరో గూడు ఎక్కడ చూసుకోవాలో తెలియకుండా ఉంది అంది తల వంచుకొని. మా ఇంటి పరిస్థితి నీకు తెలిసిందే కదా. అమ్మే అన్నయ్యల దయదాక్షిణ్యాల మీద బ్రతుకుతుంది. నిజమే అవ్వచ్చు, కానీ అతను మాత్రం చేయగలిగిందేముంది? ఆమె అతనికి ఒకనాడు ఎంతో ఆత్మీయురాలైన వ్యక్తి. అదృష్టం కలిసి వచ్చి ఉన్నట్టయితే అతను ఎంత ఆనందంగా ఉండి ఉండేది. నీకింకెవరు తెలిసిన వాళ్ళు లేరా? కళ్ళు చిట్లించి ఆమెనే చూస్తూ అడిగాడు. ఆమె పతనం అవ్వటానికి కారణం తెలుసుకోవాలనే ఆకాంక్ష అతను అలాంటి ప్రశ్నలు అడిగింది. నాకు ఈ ప్రపంచంలో అందరూ తెలిసిన వాళ్లే. అవసరానికి ఆదుకునే వాళ్ళు నిన్ను మించిన వారు ఎవరున్నారు? ఆమె భర్త పోయాడని తెలిసి అతను వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆమె కళ్ళు తడవడం గమనించాడు. నిన్ను ఆదుకునేవాడు నీకు అత్యంత ఆత్మీయుడు మరెవ్వరూ లేరా? అతను ఆ మాటను చాలా కటువుగా అన్నాడు. నేను అక్కడా మోసపోయాను. నన్ను దగా చేసిన నా భర్త ఆత్మహత్య చేసుకుంటాడని నేనెప్పుడూ అనుకోలేదు. ఆమె భర్తది సహజమైన చావు కాకపోవచ్చన్న హేమంత్ మాటలకు ఇప్పటికీ రుజువు దొరికింది. దోషి శ్రావణినే అన్నమాట. దగా చేశా లేక నేను భార్యగా భరించలేక అతని కంఠం మరింత కఠినమైంది. బుడగ పగలక ముందు అందంగా ఉంటుంది, పగిలిన తర్వాత శూన్యమే. శ్రావణి ఇప్పుడు పూర్తిగా అతనికి పరాయి మనిషి. కదలకుండా 5 నిమిషాలు కూర్చో, ఇప్పుడే వస్తాను. రమేష్ లేస్తుండగా శ్రావణి అన్నమాట అది. అతనికి ఇక అక్కడ ఉండబుద్ధి కాలేదు. వెంటనే హోటల్కి వెళ్ళి బ్యాగ్ తీసుకొని హైదరాబాద్కి వెళ్ళిపోవాలని మనస్సు ఆరాటపడుతుంది. నాకిప్పుడు కాఫీలు టిఫిన్లు వద్దు. ఎంత అదుపులో పెట్టుకున్నా మాటల్లో చిరాకు ఆగడం లేదు. నువ్వెందుకో కోపంగా ఉన్నావనిపిస్తుంది నా వలన. నాకెవరి మీద కోపం లేదు ముఖం ముడుచుకుంటూ అన్నాడు. ఆమె లోపలికి వెళ్ళిపోయింది. అతను ముళ్ళ మీద కూర్చున్నట్లుగా కూర్చున్నాడు. ఆమె బయటకు వస్తేనే అతని చేతిలో ఒక కాగితం పెట్టి, ఇది చదువుతూ ఉండు, ఈలోగా కాఫీ తెస్తాను, తాగి వెళ్ళిపోదువు గాని. ఎందుకంటే నీ వాలకం చూస్తే నువ్వు మరోసారి నా గుమ్మం తొక్కేలా లేవు అంటూనే
మెరుపుల లోపలికి మాయమైపోయింది. అతను ఒక్క క్షణమే ఆమె ముఖంలోకి చూసింది. అది ఎర్రగా కందగడ్డలా ఉంది. కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. ఆమె ఏ విషయంలోనూ కొత్తలాడిపోతున్నట్లుగా వణికిపోతుంది. ఆమె వెళ్ళిన వైపు విచిత్రంగా చూస్తూ ఆమె ఇచ్చిన కాగితపు మడత విప్పాడు. శ్రావణి, నేను చిక్కు సమస్యలు గొంతు వరకు కూరుకుపోయాను. నా మొదటి భార్య తండ్రి నా ఆస్తంతా తన మనవడికి దక్కాలనే ఆశతో మన పెళ్లికి ఎన్నో అడ్డంకులు ఏర్పరిచాడు. చివరకు నీకు పిల్లలు పుట్టకుండానే నిన్ను ఆపరేషన్ చేయించుకోవాలని గొంతు మీద కత్తి పెట్టాడు. నేను ఆ రోజు ఏదో విధంగా నీ నుండి బయటపడాలని ఆసుపత్రిలో పూట ఉండి ఆయన ముక్కాన ఓ దొంగ సర్టిఫికెట్ పారేసి నిన్ను వివాహం చేసుకున్నాను. అదే ఈనాడు నా పాలట ఉరితాడైంది. వాళ్లతో నాకెప్పుడు సఖ్యత లేదు. నా మొదటి భార్యతో సంసార జీవితాన్ని కూడా ఆనందంగా గడపలేకపోయాను. అందుకే ఆమె పురుట్లోనే పోవడం నాకు పెద్ద బాధ కలిగించలేదు. అది గతం. ఇక ప్రస్తుతానికి వస్తే నీ మొదటి గర్భం సంగతి ఆయన పసిగట్టి నేనిచ్చిన కాగితాన్ని ఆయుధంగా చేసి నీ మీద దుష్ప్రచారం చేయాలని సంకల్పించాడు. మన పరువును, అందులో నీ పరువును కాపాడడం భర్తగా నా బాధ్యతగా తలచి నీ ఇష్టానికి వ్యతిరేకంగా హేయమైన పని చేయించాను. మరోసారి గర్భవతివైనావని నువ్వు భయంగా చెప్పినప్పుడు నాకేం చేయాలో పాలుపోలేదు. ఈసారి కూడా క్రూరంగా ప్రవర్తించి ఇక ఎప్పటికీ నువ్వు తల్లివి అవ్వే అవకాశం లేకుండా నిజంగా ఆపరేషన్ చేయించుకుందామని ఆలోచించాను. కానీ నీకు అన్యాయం చేయడం నాకు ఇష్టం లేకపోయింది. అందుకే నేను లేకపోతే నీకు ఈ కష్టాలు ఉండవు కదా అనే ఉద్దేశంతో నన్ను నేను అంతమొందించుకోవడానికి నిర్ణయించుకున్నాను. తల్లివయ్యి పుట్టబోయే వాళ్ళలోనే నీ భవిష్యత్తును మలుచుకో. నేను నీకు అన్యాయం చేస్తున్నా అనుకుంటే నన్ను మన్నించు. రమేష్ తలెత్తాడు. తల వంచుకొని శ్రావణి ఎదురుగా నిల్చొని ఉంది. ఇందకటిలా ఆమె లేదు. ఓ పవిత్ర స్త్రీలా విలపిస్తుంది. అతను సిగ్గుతో కుచించుకుపోయాడు. ఆమె ముందు కూర్చోవడానికి చాలా చిన్నతనం అనిపించింది. లోకుల మాటలు నమ్మి శ్రావణిని ఎంత నీచంగా ఊహించుకున్నాడు. జగన్నాథం ఇంటి అడ్రస్ చెప్పు, ఆయన్ని చంపేద్దామనా? అంత దుఃఖంలోనూ నవ్వింది. ఆయనకు మీ ఆత్మీయ మిత్రుడు హేమంత్ చాలా ఇష్టడు. ఆయన అంత చెబితే అంత. ఎందుకని హేమంత్ అంటే ఆమె మాటల్లో స్పష్టంగా ఇష్టత వ్యక్తమవుతుంది. ఊర్లో ఉండేవాడు కాబట్టి అవసరం వస్తే 1-2 సార్లు తిరిగే అవకాశం ఉంది కాబట్టి హేమంత్ని తీసుకెళ్లటం ఉత్తమమని ఇంటికి వెళ్ళాడు. హేమంత్ ఇంట్లో లేడు. అత్యవసరంగా ఆఫీస్ పని మీద విశాఖపట్నం వెళ్ళాడట. 2 రోజుల తర్వాత వస్తాడని హేమంత్ భార్య చెప్పింది. రమేష్ ఇంకా ఆలస్యం చేయదలుచుకోలేదు. టైం చూస్తే 6 గంటలైంది. 1 గంటలో జగన్నాథం గారిని కలిసి మాట్లాడి రాత్రి బస్సు ఎక్కాలి. తర్వాత హేమంత్కి చెప్పి అవసరం వస్తే వాడి సాయం కోరవచ్చు అనుకుంటూ జగన్నాథం గారు ఉండేది బ్రాడిపేటలో. రమేష్ ఆటోలో వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి 7 గంటలైంది. నా పేరు రమేష్, నేను హైదరాబాద్ నుండి వచ్చాను. శ్రావణి మాకు బంధువు అని చెప్తే కాస్త బలంగా ఉంటుందని చెప్పాడు. బంధువు కాకపోయినా ఆమె అతనికి ఎంతో కావలసిన మనిషి అన్నది నిస్సందేహం. ఏ విషయంలో వచ్చారు? ఆయన ముఖం చిట్లించాడు. ఆమెకేమైనా మీరు సాయం చేయగలుగుతారేమోనని ఆయన ఎదురుగా కూర్చుంటూ అన్నాడు. ఎలాంటి సాయం? ఆమె భర్త చనిపోయిన తర్వాత వచ్చే డబ్బంతా మీ మనవడి పేరునే రాసినట్లుగా ఉంది. కంపెనీ వారు ఆమెకు ఉద్యోగం ఇచ్చే ఉద్దేశం లేదు. ఒక విధంగా మీ అల్లుడి భార్యగా ఆమె మీ కూతురు లాంటిదే. జీవితం వెళ్ళబుచ్చడానికి కొంత డబ్బు ఉండాలి కదా. నా వెనకాల ఆస్తిలేమీ లేదు. పిల్లాడికి 5 ఏళ్ళు వచ్చాయేమో. నేను పోయిన తర్వాత వాడు రోడ్డు మీద పడే స్థితి. ఇంకా ఆమెను పోషించే శక్తి నాకెక్కడిది? ఆమె తల్లి కాబోతుంది అన్నాడు ఆయన కళ్ళలోకి సూటిగా చూస్తూ. ఈ ఆస్తిలో భాగం ఆమెకు పుట్టబోయే వాళ్ళకు కూడా న్యాయపరంగా చెందుతుంది అన్నాడు కాస్త కంఠం హెచ్చించి. ఆయన మామూలు మాటలకు లొంగే మనిషి కాదని అర్థమైంది. ఆయన చటుక్కుని లేచి నిలబడ్డారు. ఆమె బంధువని చెప్పుకోవడానికి నీకు సిగ్గుపడటం లేదా? ఆమె నీతి లేని మనిషి. నా మనవడికి తల్లే లేదు. ఇప్పుడు తండ్రిని కూడా లేకుండా చేసింది ఆ మహాతల్లి. మీరు అడగకుండానే ఆమెను కటకటాల వెనక్కు పంపకుండా సాయం చేయనే చేశాను. ఇంకా మీరు కోరినట్లుగా చేసి పసివాడికి అన్యాయం చేయలేను. అప్పుడే బయట నుంచి ఓ పిల్లవాడు తాత అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఒళ్ళో వాలాడు. వరండాలో వెలుగుతున్న ట్యూబ్లైట్ కాంతిలో ఆ పిల్లవాడి ముఖం స్పష్టంగా కనబడుతుంది. రమేష్ తరచి చూశాడు. కళ్ళు చిట్లించి చూశాడు. అలా చూస్తుంటే ఒళ్ళు గగురు పొడిచింది. శ్రావణి జీవితం నాశనం అవ్వటానికి కారణం ఎవరో అతనికి స్పష్టంగా అర్థమైంది. ఆ పిల్లవాడి ముఖం అచ్చం హేమంత్ ముఖంలాగే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీకు కనుక కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.